హాయ్ అండి, సంపూర్ణ వ్లాగ్స్కి స్వాగతం. నేను మైసూర్ వెళ్ళానని చెప్పాను కదా. మేము ఇప్పుడు ఆటోలో మైసూర్ ప్యాలెస్కి వెళ్తున్నాం. అయితే మా యూట్యూబర్స్కి హాయ్ చెప్పు అని అంటుంటే మా అక్కయ్య కొడుకు హాయ్ చెప్తున్నాడు. ఇక నేను కూడా మా యూట్యూబర్స్ అందరికి కూడా హాయ్ చెప్తున్నాను. మా కోడలికి వర్క్ ఉంది, అందుకని మా కోడలు రాలేదు. ఇదిగోండి వెళ్ళిపోయాము. అక్కడ నిలబడండి పిన్నమ్మ ఫోటో తీస్తానన్నాడు, ఫోటో తీశాడు. ఇదిగో ఫ్రంట్లో అందరం కూడా ఒక ఫోటో తీసేసుకున్నాము. ఇదిగోండి లోపలికి వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ చూడండి వెండి కుర్చీలు ఎంత బాగున్నాయో, పెద్ద పెద్దగా ఉన్నాయి, సైజుల వారిగా ఉన్నాయి. చూస్తుంటే అబ్బో ఇంత బాగా చేసి పెట్టారు మైసూర్ ప్యాలెస్లో అనుకున్నాము. సరే ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకుందామని ఫోటో తీసేసుకున్నాం. ఇలా వచ్చేసామండి. అక్కడ అందరూ డ్యాన్స్ వేస్తూ ఉంటారట. ఆ డ్యాన్స్ వేసే ప్రదేశం అట అది. పైన అందరూ రాజులు, అక్కడ ఉండేటువంటి సేవకులు వాళ్ళు అందరూ కూర్చొని చూస్తూ ఉంటారట. అట్లా అక్కడ ప్లేస్ అది ఉందండి. అట్లా డ్యాన్స్ వేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. చూడండి పెద్ద పెద్ద తలుపులు ఎంత బాగున్నాయో చూడండి. ఆ చెక్కడము, ఆ చెయ్యటము ఎంత బాగా చేశారో. అప్పుడు అంత బాగా చెక్కి చేశారు. ఆ కళాకారులకి చాలా ధన్యవాదాలండి. ఆ లైట్లు కూడా ఎంత పెద్ద పెద్ద లైట్లు పెట్టారు. ఆ లైట్లకి ఎంత బాగా వెలుగుందోనండి. అక్కడ గోడల మీద మొత్తము రాజుల సైన్యము, సేవకుల సైన్యము, గుర్రాలు, ఏనుగులు అన్నీ కూడా చిత్రాలు బాగా ఫోటోలు తీసి ఆ గోడల మీద బాగా అమర్చారండి. అవన్నీ కూడా అందరూ చూసుకుంటూ పోతూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మెల్లగా దిగు అని చెప్పని మా అక్కయ్య కొడుకు మా అక్కయ్యని తీసుకున్నాను. రా సంపూర్ణ తొందరగా అని చెప్పి మా అక్కయ్య పిలిచింది. సరే వస్తున్న పద అన్నాను. అదిగోండి అలా అందరము వెళ్ళిపోతూ ఉన్నాము. మా అక్కయ్య కొడుకు కూడా తొందరగా వచ్చేసేయిపోయినమ్మా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళామండి. ఇదిగో చూడండి ఇక్కడైతే అన్ని దేవతలు, దేవుళ్ళు అంతా కూడా ఉన్నాయి. రాజులు, రాణులు, రాణుల కూతుర్లు, రాజుల కొడుకులు అందరూ కూడా ఫోటోలలో తీసి ఉంచారండి. ఆ లైట్లు అయితే ఎంత బాగుంది. ఇదిగోండి ఇప్పుడే రాజు అండి, అది పేరు అక్కడ తీసి ఉంచాను. ఇదిగోండి ఇట్లా ప్రతి ఒక్కరి కూడా పేర్లు రాసి ఉంచారు. కన్నడలో రాసి ఉంచారు, ఇంగ్లీష్లో రాసి ఉంచారు. ఇదిగోండి ఈ స్తంభాలు చూడండి, రకరకాల స్తంభాలు, పెయింటింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఆ చంద్రముఖిలో అలా స్తంభాలు అవన్నీ కూడా ఉన్నాయి కదండి. మనము సినిమాలలోనే చూస్తామేమో, రియల్గా చూడలేనేమో అని అనుకున్నాను. కానీ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత రియల్గా చూశానండి. నా లైఫ్లో చూడలేని అనుకున్నది చూశాను. ఇదంతా ప్రదేశం అండి. ఆ మైదానంలో గుర్రపు స్వారులు అవన్నీ జరుగుతూ ఉంటే ఇక్కడ అందరు కూర్చొని చూస్తూ ఉంటారట. అక్కడ ఒక ఫోటో తీసేసుకున్నాము నేను మా అక్కయ్య. ఇదంతా కూడా మైసూర్ ప్యాలెస్ మైదానం అండి. ఎంతమంది వచ్చారో చూడటానికి, చాలామంది వచ్చారండి. ఇది ఇంకొక ప్లేస్ అండి. అక్కడ కూడా మీటింగులు జరుగుతూ ఉంటాయట, సమావేశాలు జరుగుతూ ఉంటాయి. వచ్చి సమావేశం చేసుకొని వెళ్తూ ఉంటారట. ఇదిగోండి ఇక్కడ ఆ స్తంభాలు అవి అంతా చూస్తుంటే చాలా ఆనందం అనిపించిందండి. మనసు అయితే పులకరించిపోయింది. ఆ లైట్లు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకు. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉన్నది, తర్వాత దేవుళ్ళు కూడా ఉన్నారండి. చాలామంది దేవతలు, దేవుళ్ళ ఫోటోలు కూడా చాలా ఉన్నాయండి. ఈ విధంగా మైసూర్ ప్యాలెస్ అంతా కూడా కలర్స్ తోటి నిండిపోయిందండి. అక్కడికి పోతే మనసు పులకరించిపోతుంది. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు ఉన్నది, గాయత్రి మాత. ప్రతి ఒక్క చోట కూడా ఇదిగోండి అద్దాలలో ఫోటో తీసుకుంటే మనం కనపడతామని మా అక్కయ్య ఆనందపడింది. ఆ విధంగా స్తంభాలన్నీ చూసుకుంటూ ఎలా చేశారు ఇదంతా అని అనుకుంటూ చూసుకుంటూ వస్తున్నామండి. జనాలు కూడా చాలామంది వచ్చారు. చాలా ఆనందం అనిపించింది. అక్కడ చాలా చోట్ల పేర్లు కూడా బోర్డులు రాసి పెట్టారండి. మీరు కూడా వెళ్తే కనుక చక్కగా ఆ పేర్లన్నీ చదువుకొని ఎక్కడ ఏముంది అనేటువంటిది చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ ఇంకొక ప్రదేశము. ఇలా వెళ్తూ ఉంటే అన్ని అందాలే కనిపిస్తున్నాయండి. ఇక్కడ కూడా సిల్వరు డోర్ అండి. అంత పెద్ద డోరు మన ఇళ్ళల్లో కూడా మనం పెట్టుకోలేము. కానీ గుళ్ళల్లో కూడా కొంతమంది ఇప్పుడు పెడుతున్నారు. ఒకప్పుడు గుళ్ళల్లో కూడా సిల్వర్ డోర్లు ఉండేవి కాదు, ఇప్పుడు సిల్వర్ డోర్ పెట్టారు.
ఇదిగోండి చివరికి అయిపోయింది. ఇంకా దిగి వచ్చేస్తున్నామండి మేము. లాస్ట్ అదంతా చూసుకొని బయలుదేరాము. ఇదిగోండి మెట్లు దిగి నిదానంగా వచ్చేస్తున్నాము. వచ్చిన తర్వాత అక్కడ ఈ డెకరేషన్ ఐటమ్స్ అంతా పెట్టారండి. దసరాలప్పుడు అమ్మవారికి, ఏనుగులకి, వాటన్నిటికి కూడా అలంకరణ చేస్తారట. ఇట్లా అవన్నీ చూసుకున్నాము. చాలా బాగున్నాయండి అలంకరణ చేసేటువంటి వస్తువులు కూడా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇప్పుడు ఉండేటువంటి రాజు అక్కడ ఫోటో తీసుకొని బయటికి వచ్చేద్దామని ఇంకా బయలుదేరి మెల్లగా వచ్చేస్తూ ఉన్నాము. మైదానంలో చెట్లు ఇదంతా కూడా ఎంత బాగున్నాయో చూడండి. ఇక్కడ అందరు తిరిగి వచ్చిన తర్వాత వాటర్ తాగడానికి కుళాయిలు కూడా పెట్టి ఉంచారు. ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ కృష్ణుని గుడి ఉందండి. సరే చూద్దామని చెప్పి లోపలికి వెళ్తున్నాము. అక్కడ చూడండి ధ్వజస్తంభము, ఈ గోల్డ్ ధ్వజస్తంభము చిన్నది పెద్దది అన్నీ పెట్టుంచారు. లోపలికి వెళ్తూ ఉన్నాము. అంటే ప్యాలెస్ చూడంగానే బయటకు వచ్చి గుడికి వెళ్తారని గుళ్ళు కూడా అక్కడే దగ్గరలో ఏర్పాటు చేసి ఉంచారు. చాలామంది అయిపోగానే వచ్చి చూసుకుంటున్నారండి. మేము కూడా చూసుకొని వచ్చాము. అక్కడ కూడా బయట విగ్రహాలన్నీ పెట్టి ఉంచారు. తర్వాత వేణుగోపాల స్వామి గుడికి వచ్చాము. ఆ గుడి కూడా చూసుకున్నాము. ఇంకా చూసుకొని బయటికి వెళ్తూ ఉన్నాము. అక్కడ చుట్టూతా కూడా ఆ ప్రహరీకంతా కూడా బాగా గుళ్ళు అన్నీ కూడా ఉన్నాయండి అక్కడ. ఇంకా బయటికి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్తూ ఉంటే ఆ వేణుగోపాల స్వామి గుడికి చుట్టూతా విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ చూస్తూ వెళ్తూ ఉన్నాము. ఇంకా అక్కడ లాస్ట్ వెళ్ళబోయే ముందు మైదానం అండి వచ్చేస్తున్నాము. ఇదిగోండి దసరాలప్పుడు అవి ఏనుగుల్ని ఉపయోగిస్తారంట. ఇక్కడ చూడండి